style. Perfect. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాపింగ్ కార్ట్. దిస్ ఇస్ యాన్వి. ఈరోజు మనం సికింద్రాబాద్ మహీంద్రా హిల్స్లోని ఈస్ట్ మారేడ్పల్లి గన్స్ అండ్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాం. జనరల్గా పెయింటింగ్స్ అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. అండ్ మన ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఎలాంటి డెకరేషన్కి అయినా సరే పెయింటింగ్తో డెకరేట్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఇక్కడ మనకి లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. పెయింటింగ్స్లో మనకి చాలా వెరైటీస్ ఉంటాయండి. హ్యాండ్ పెయింటింగ్స్ అండ్ ఆర్ట్ పెయింటింగ్స్ అండ్ ఎన్నో వెరైటీస్ ఆఫ్ పెయింటింగ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఎన్ని వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయో, అవి ఎలా తయారవుతున్నాయో కూడా అడిగి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ ఆర్ట్ గ్యాలరీ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అసలు స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో వినోద్ గారు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఆర్ట్ గ్యాలరీ స్టార్ట్ చేయడానికి పర్టికులర్ రీజన్ ఏదైనా ఉందా? అసలు మీ ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేశారా? మేము ఇది 2004లో స్టార్ట్ చేసాము. అప్పటికి అమెచ్యూర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో మన సొసైటీలో వాళ్ళకి పోషన్ లేదు. ఓకే. సో వాళ్ళకి ఎంకరేజ్ చేయాలనేది ఫస్ట్ థాట్. సెకండ్ వచ్చి ఆర్ట్ ప్రమోట్ చేయాలనేది సెకండ్ థాట్. ఎందుకంటే ఆర్ట్ని ఎక్స్ప్లాయిట్ చేసేస్తున్నారు. అవును. సో జిజ్ఞాస ఉన్న వాళ్ళకి నేర్చుకునే స్కోప్ లేకుండా అయిపోయింది. ఒక వెన్యూ లేకుండా అయిపోయింది. వాళ్ళకు వెన్యూ క్రియేట్ చేయాలన్నది ఒక థాట్. థర్డ్ వచ్చేసి ఎకనామికలీ వీకర్ సెక్షన్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళకి ఉపాధి క్రియేట్ చేసుకోవడానికి స్కోప్ ఒకటి క్రియేట్ చేయాలన్న థాట్తోనే ఈ గన్స్ అండ్ ఆర్టిస్ట్ సిండికేట్ స్టార్ట్ చేసాము. ఆర్ట్ గ్యాలరీ ఒక ఆర్గనైజేషన్ అనగానే ఇది కమర్షియల్గా అనిపిస్తుంటుంది. అయితే ఆ కమర్షియల్ ఎలిమెంట్ని ఎలిమినేట్ చేయడానికి గురించి అనేసి నేను అందరు ఆర్టిస్ట్ది ఇది అనే ఒక ఫీలింగ్ తేయాలన్న థాట్తోని సిండికేట్ అని పెట్టాను. సో ఎవరైనా ఆర్టిస్ట్, ఏ ఆర్టిస్ట్ అయినా సరే, దే క్యాన్ కమ్ అండ్ టేక్ షెల్టర్ ఆన్ ఇన్ దిస్ ఆర్ట్ గ్యాలరీ, గన్స్ అండ్ ఆర్ట్ గ్యాలరీ. ప్రొడక్షన్ లాగా ఇట్ ఈస్ అ ప్రొడక్షన్ సెంటర్ కమ్ ఆర్ట్ గ్యాలరీ. ఆర్ట్ గ్యాలరీ అంటే మనకి చాలా మంది చాలా రకాల పెయింటింగ్స్ కోరుకుంటూ ఉంటారు. అండ్ ప్రత్యేకించి స్టూడెంట్స్, ఇప్పుడు కాలేజెస్, స్పెషల్ కాలేజెస్ ఉన్నాయి వీటి కోసం. సో అలాంటి స్టూడెంట్స్ని మీరు ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుంటారు? అదే మా స్టూడెంట్స్ వాళ్ళు నేర్చుకొని బయటకు వస్తారు. వాళ్ళకు ఒక ప్రోత్సాహం ఉండదమ్మా.